చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. తెస్సలోనికైల సంఘమునకును. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడైన దేవా, స్తోత్రార్హుడైన తండ్రి, ఘనతయు మహిమయు ప్రభావమునకు యోగ్యుడవు. మా శిరస్సు వంచి మీకు నమస్కరించి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుచు మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మరి విశేషంగా మీ దాసులను మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని బట్టి, ఈ తరగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మీ మహిమ కొరకై ఈ పరిచర్యను మీరు జరిగించే దేవుడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేరేపించిన వారిని బట్టి, నాయన, ప్రేరేపించబడిన వారిని బట్టి, పరిచర్య చేస్తున్న వారిని బట్టి, ప్రయాసపడుతున్న వారిని బట్టి, ప్రోత్సహిస్తున్నటువంటి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మొదటిగా మీ దాసుని మీరు నిలవబెట్టుకుని మీరు అందించిన పాఠాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వీరిని మేము అర్థం చేసుకుని గ్రహించి నాయన ఆత్మీయమైన మేలులు పొందే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొంత సమయం జీవము గల మీ మాటల కొరకై మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభువా, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మమ్మ అనుభవింపచేయండి. ఈ 3 దినములు మీకు మహిమకరముగా, మాకు ప్రయోజనకరముగా, చేరువచ్చిన వారు ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధికరముగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మందరినీ ప్రదేశాన్ని మీ స్వాధీనములోనికి తీసుకున్నామని ఘనతయు మహిమయు ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి యొక్క నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. బహుశా ఇదొక వేదాంత కళాశాల. ఇది ప్రారంభోత్సవం లాగా చెప్పారు ప్రవీణ్ గారు. మరి దానికి ఒక పేరు కూడా పెట్టారు, ట్రూత్ బైబిల్ స్టడీ సెంటర్. ట్రూత్ బైబిల్ స్టడీ సెంటర్, TBSC. ఓకే, ఇది ప్రారంభోత్సవం అని కూడా చెప్పారు. మరి ఈ ప్రారంభోత్సవ తరగతులలో ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి, అలాగే దేవుని సేవకులు జాన్ పాల్ గారితో కూడా వేదికను పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. నా జ్ఞాపకం ఉంది, వినపడుతుందా? ఇది కాలం వస్తుంది. అది హలో హలో మైక్ చెక్. హలో 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 గత కొంతకాలం క్రితం ఇరువురు కలిసి మార్కాపురం దగ్గర గుడిచెర్ల అనే గ్రామంలో కూడికల్లో వాక్య పరిచయం చేయటం జరిగింది. ప్రభు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం అనేకమైన దేవుని సేవకులకు, అలాగే సంఘాలకు, విశ్వాసులకు, పరిచర్యకు ప్రయోజనకరమైనదిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగూ ప్రభు నడిపిస్తాడని
విశ్వసిస్తూ ఉన్నాం. ఇంతవరకు రక్షణ శాస్త్రాన్ని గురించి ప్రారంభ పాఠాలు మనం విన్నాం. చక్కగా బోర్డు మీద వ్రాస్తూ దేవుని దాసులు వివరించారు. ఆ సంగతులు అలాగూ మనసులో ఉంచుకుందాం. వ్రాయడంలో నాకు అసలు నైపుణ్యత లేదు. చెప్పటం అలవాటు కానీ వ్రాయడంలో నైపుణ్యత లేదు అని మీకోసం ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రయత్నం చేస్తాను. అందుకే ఎక్కువ చదువుకోలేకపోయాను కూడా, రాయటం చేతగాక. వాస్తవానికి ఈ సంగతి విన్నప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ చేసినప్పుడు మీ మధ్యలో పంచుకోవాల్సినటువంటి వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఇచ్చినటువంటి తలంపు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నుండి ధ్యానాలు మీకు అందించాలని ఒక రకంగా ఆ పత్రిక యొక్క సారాంశం లేక అవలోకనం, అవుట్లైన్ అని అంటారు, అది మీకు అందిస్తే తర్వాత మీరు ధ్యానం చేసుకోవటానికి కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ పత్రికను ఆలోచన చేయటం జరిగింది. ఇది తరగతి కదా, ప్రసంగం కాదు కదా, ప్రశ్నల జవాబులు ఉంటాయి. ప్రశ్న జవాబులు అంటే పెద్ద పెద్ద ప్రశ్నలు కాదులేండి, సింపుల్గా. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మనం ఆదికాండం నుండి మలాకి వరకు దేవుడు అనగానే సహజంగా ఎవరు జ్ఞాపకానికి వస్తారు? ఆదికాండం నుండి మలాకి వరకు దేవుడు అనగానే మన మనసులోకి వచ్చేది ఎవరు? యెహోవా. రాయనవసరం లేదుగా. తర్వాత 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసినటువంటి సువార్తల్లో సహజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మనసులోనికి వస్తారు. పాత నిబంధన గ్రంథంలో పరోక్షంగా ఉన్నప్పటికీ కూడా క్రొత్త నిబంధన గ్రంథం 4 సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాడు. ఆయన శరీరధారిగా భూమికి దిగి వచ్చి కన్యమరియ గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద నివాసం చేసి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పరమునకు ఆరోహణుడయ్యాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో. ఆ తదుపరి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నుండి సహజంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం విన్నాం కదా, త్రిత్వమును గురించి, రక్షణలో కూడా త్రిత్వమును గురించిన సంగతులు మనం విన్నాం. అలాగే ఈ దైవ గ్రంథంలో కూడా ముగ్గురిని మనం చూడగలం: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక ప్రస్తుతం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభమైంది. మరలా సంఘం ఎత్తబడేంత వరకు ఆయన భూమి మీదనే ఉంటాడు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. ఆయన వస్తూ పోతూ ఉండడు, అదొక దుర్బోధ. అలాగైతే ఆ తదుపరి లేక ఇలాగ మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం యొక్క ఆవిర్భావాన్ని మనం చూడగలం. ఇలాగ చెప్తారు, ఆది సంఘము అని అంటారు. యెరూషలేములో ఆరంభమైన ఆది సంఘం. ఆది సంఘంలో యెరూషలేములో సంఘం ఆరంభమైనప్పుడు కేవలం యూదులు మాత్రమే ఉన్నారు అక్కడ. 10వ అధ్యాయంలోనికి రాగానే అన్యజనులు కూడా జీవార్థమైన మారు మనసు దేవుడు కలుగ చేస్తున్నాడని యెరూషలేములోని సంఘం వారు సంతోషించారు, ప్రభువును స్తుతించారు. కనుక 19వ అధ్యాయంలోనికి రాగానే బాప్తిస్మిచ్ యోహాను శిష్యులకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే రక్షకుడు అనే సంగతి అర్థమైంది. వాస్తవానికి ప్రారంభంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా 3 ఖండాలే ఉంది. తర్వాత ఇప్పుడు 6-7 ఖండాలుగా విభజించబడింది. ఆ 3 ఖండాల వారు కూడా రక్షింపబడ్డారు అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే. వాస్తవానికి మనం గమనిస్తే
ఆసియా ఖండానికి చెందినటువంటి వారు యెరూషలేములో యూదులు ప్రభువును అంగీకరించారు, రక్షింపబడ్డారు. ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వారు ఇథియోపియుడైన నపుంసకుడు 8వ అధ్యాయంలో మనం చూడగలం. అలాగే ఐరోపా ఖండానికి చెందినవారు ఇటలీలో కొర్నేల్, శతాధిపతి అయినటువంటి కొర్నేల్. అలాగే సువార్త అందరికీ విస్తరించింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడే నేను పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును అని అన్నాడు. ఆ దినమందే 3 ఆకర్షించబడ్డారు. ఆసియా ఖండం నుంచి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన దొంగ, కుడివైపున ఉన్న దొంగ, అతడు యూదుడు. ఆయన అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము అని అన్నాడు. ఆ తదుపరి కురేనీయుడైన సీమోను, అతను ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు. ఆ తదుపరి సిలువ వేసే బాధ్యతను నిర్వహించిన శతాధిపతి, ఆయన నిజముగా దేవుని కుమారుడు, అతను ఐరోపా ఖండానికి చెందినటువంటి వాడు. ఈ రీతిగా సువార్త విస్తరించింది, రక్షణ అందరికనే సంగతి అర్థమైపోయింది. ఈ క్రమంలో రక్షింపబడిన వారిలో మనం ముందుగా యోధాలు అన్నాం కదా. ఆసియా ఖండంలో రక్షింపబడిన ప్రధానమైన వ్యక్తి పౌలు గారు. 8వ అధ్యాయం ఆఫ్రికా వ్యక్తి, 9వ అధ్యాయం ఆసియా వ్యక్తి, 10వ అధ్యాయం ఐరోపా వ్యక్తి. 3 కూడా రక్షింపబడ్డారు. అంటే ప్రపంచానికి సువార్త విస్తరించినట్లుగా మనం చూడగలం. ఈ సంఘం యొక్క ఆవిర్భావం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆరంభమైంది, అలాగూ విస్తరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకులు, అన్యజనులకు అపోస్తలుడు పౌలు గారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఒక ప్రశ్న, ఈ సంగతులన్నీ మీ ఎదుటికి ఎందుకు తీసుకుని వచ్చానంటే, ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలం పత్రికల కాలమే. సంఘాలకు సంబంధించిన క్రమాలు, ప్రాథమిక సూత్రాలు, సిద్ధాంతాలు పత్రికలో మనం చూడగలం. మరి విశేషంగా పౌలు గారు రాసిన పత్రికలు, అది మనకు అర్థం కావాలి. సంఘం యొక్క ప్రత్యక్షత సంపూర్ణంగా పౌలు గారి ద్వారానే దేవుడు బయలుపరిచాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మర్మము దేవుని వలన నాకు బయలుపరచబడింది అని అంటాడు. ఏమిట మర్మం? అన్యజనులు యూదులతో సమాన వారసులు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఆ సంగతిని ఉద్ఘాటిస్తాడు. 2వ అధ్యాయం మనం చదివితే, సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అనే మాట మనం చూడగలం. కనుక ఈ పత్రికల యొక్క విశిష్టత ఏమిటంటే, మరి ప్రత్యేకంగా పౌలు గారు రాసిన పత్రికల్లోని సంఘ సిద్ధాంతం, క్రమాలు, ప్రాథమిక సూత్రాలు మనం చూడగలం. అపోస్తలుల్లో ప్రాముఖ్యంగా 3 మనం చూస్తాం. యోహాను, పేతురు, పౌలు గారు. వారి పరిచర్య మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో సహజంగా కనిపిస్తుంది. మిగిలిన శిష్యులు కూడా, అపోస్తలులు కూడా ఉన్నారు, చెదరిపోయి పరిచర్య చేశారు. కానీ వీరు 3 పరిచర్య మనకు స్పష్టంగా కనపడుతుంది. యోహాను గారు అనగానే ప్రేమ అపోస్తలుడు. ఆయన రాసిన సువార్తలో కానీ 3 పత్రికలలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రేమల గురించి రాస్తాడు. ఇంకొక విషయం, తనను గురించి తాను రాసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా తన పేరు రాయకుండా యేసు ప్రేమించిన శిష్యుడని రాస్తాడు. గమనించారా? ఆ తర్వాత 3 పత్రికలలో కూడా ప్రేమల గురించి ఆయన తెలియచేస్తాడు. అపోస్తులని యోహాను ప్రేమ అపోస్తలుడు, పేతురు నిరీక్షణ అపోస్తలుడు. పేతురు నిరీక్షణ అపోస్తలుడుగా ఆయన రాసిన 2 పత్రికలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. పౌలు గారు విశ్వాస అపోస్తలుడు. కనుక అందుకే పౌలు గారు అంటాడు,
మంచి పోరాటము పోరాడికి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట మనం చూస్తాం. విశ్వాస అపోస్తలుగా మనం చూడగలం. మీరు నేను వచ్చాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘానికి సంబంధించిన క్రమాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రాథమిక సూత్రాలు దాదాపుగా 99.9% పౌలు గారి ద్వారానే దేవుడు బయలుపరిచాడు పత్రికలలో. వాస్తవానికి మనం చెప్పాలి అంటే, ప్రస్తుతం మనను లేక మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాము. సంఘ కాలంలో లేక పత్రికల కాలంలో మనం ఉన్నామని చెప్పచ్చు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. కోరిక ముందుగా కొంచెం సేపలాగు పత్రికలు 21 ఉన్నాయి కదా. 21 పౌలు గారు 13+1. హెబ్రీ పత్రికల గురించి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. యోహాను గారు 3 రాశారు, పేతురు గారు 2 రాశాడు, యాకోబు 1 రాశాడు, యోధా 1 రాశాడు. మొట్టమొదటిగా రాయబడిన పత్రిక అంటే తెలుసిన కొంతమంది రోమాని కూడా అన్నారు, ఎందుకంటే వరుస క్రమం లేదు కాబట్టి. మొట్టమొదటిగా రాయబడిన పత్రిక యాకోబు రాసిన పత్రిక. ఆ యాకోబు కూడా యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైన యాకోబు, శిష్యులలో యాకోబులు కాదు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. ఆయనకు విశిష్టత ఏమిటంటే, తక్కువ కాలంలో ఎక్కువ పరిపక్వత సంపాదించాడు. ఎవరు? యాకోబు గారు. ప్రభు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వరకు ఆయన ప్రభుని అంగీకరించిన వాడు కాదు. ఆయన సహోదరులు సైతం ఆయనను హేళన చేసి, మా కాదు, నువ్వు బయటికి వెళ్ళి చెప్పుకోమన్నారు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో. ప్రభు పునరుద్ధానము తరువాత యాకోబు, యోధా ప్రభువును అంగీకరించారు. తక్కువ కాలంలోనే ఎక్కువ పరిపక్వత సంపాదించాడు యాకోబు. యెరూషలేము సంఘంలో అంతకు ముందున్న సీనియర్స్ కంటే కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన వెంబడి ఉన్న శిష్యులు ఉన్నారు చూడండి, వారికంటే కూడా ఒక ప్రముఖమైన పెద్దగా వ్యవహరించాడు యాకోబు యెరూషలేము సంఘంలో. సంఘాల మధ్యలో సమస్య వచ్చినప్పుడు, ఆహారాన్ని గురించిన సమస్య వచ్చింది, దాన్ని విశ్లేషించి అన్ని జనులకు కూడా కష్టం కలిగించకూడదని ఒక స్పష్టమైనటువంటి ఒక క్రమాన్ని సంఘాలకు తెలియజేసిన వాడు యాకోబు. యాకోబు ద్వారానే ఆ సమస్యలకు పరిష్కారం లభించింది, అలాకు వెళ్ళింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పౌలు గారు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. అర్థమైందండి? పత్రికలు అన్నింటిలో మొదటి పత్రిక యాకోబు రాసిన పత్రిక. పౌలు గారు రాసిన పత్రికలలో మొదటి పత్రిక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. 1825 1850 ఈ కాలంలో బ్రదరన్ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1825 1850 ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ పట్టణంలో మొట్టమొదటిగా ఆరంభమైంది. పెత్తందారులు అంతకుముందు ఆ సంఘాల్లో ఉండే పరిస్థితి ఏమిటంటే, ప్రత్యేకంగా రొట్టె విరిచే కూడికకు చేరువచ్చినప్పుడు కొంతమంది అభిషేకించిన వారు, అభిషేకించబడిన వారని, ప్రత్యేకంగా ఉన్నటువంటి వారని, వారు మాత్రమే ఆ పరిచర్య చేయాలి, వారు మాత్రమే స్తుతులు చెల్లించాలి, వారు మాత్రమే రొట్టెను పాత్రను అందించాలని అప్పుడు ఒక కట్టడ నియమం ఉండేది. కానీ ఒక నలుగురు సామాన్యమైనటువంటి వ్యక్తులు, కేవలం నలుగురు సామాన్యమైన వ్యక్తులు, ఇది వాక్యానుసారం కాదు, అందరూ దేవుని ఎదుట సమానమే, మీరు సహోదరులు అనే సత్యాన్ని వారు తెలుసుకొని చదివి, ఒక నలుగురు సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రక్కకు వచ్చి ఒక నలుగురు కూడుకొని ఒక గృహంలో రొట్టె విరిచే కూడికను ప్రారంభం చేశారు. ఆ తదుపరి యూకేలో న్యూ ఫ్లెమెత్లో విస్తృతంగా వ్యాపించింది.
ఆ క్రమంలోనే మనం చూస్తాం జేఎన్ డార్బే గారు, జార్జ్ ముల్లర్ గారు, యాంటోనీ నారిస్ గ్రూస్ గారు, వీరందరూ ఈ యొక్క ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా ముందుకు తీసుకుని వెళ్ళారు. అయితే డార్బే గారికి మిగిలిన వారికి తేడా వచ్చి వారు కూడా విడిపోయారు. కారణం ఎక్కడంటే వాక్య సంబంధమైనటువంటి విషయాల్లోనే. ఎక్స్క్లూజివ్ ఓపెన్ అని జేఎన్ డార్బే గారు ఎక్స్క్లూజివ్కి వెళ్ళిపోయారు. జార్జ్ ముల్లర్ గారు అలాగే యాంటోనీ నారిస్ గ్రూస్ గారు వీరు ఒకవైపు వచ్చారు. యాంటోనీ నారిస్ గ్రూస్ గారు జార్జ్ ముల్లర్ గారు యాంటోనీ నారిస్ గ్రూస్ యొక్క సోదరిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ సిస్టర్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన వ్రాసినటువంటి పుస్తకం, ఎవరు? యాంటోనీ నారిస్ గ్రూస్ గారు రాసినటువంటి ఒక పుస్తకం చదివి సర్ ఆర్థర్టన్ కాటన్ గారు ఆ పుస్తకాన్ని చూసి ఆయన ఎట్లా ఉంటాడో చూడాలని ఆయన కోసం వెతుకులాడితే బాగ్దాదులో ఉన్నాడు. ఇరాక్లోని బాగ్దాదులో ఉన్నాడు. ఎవరు? యాంటోనీ నారిస్ గ్రూస్ గారు. కాటన్ గారు పని పెట్టుకొని బాగ్దాదు వెళ్ళాడు కేవలం ఆయన చూడటానికి. ఆయన రాసిన పుస్తకము అంతగా ఆయన ప్రభావితం చేసింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాటన్ గారు ఇలాగ చెప్పాడు, మీరు నేను పనిచేస్తున్నటువంటి భారతదేశంలోనికి రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి రండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూడండి, వారి ఆత్మీయ స్థితిని చూడండి, మీ పరిచర్య అక్కడ కూడా పని చేస్తుందని ఆహ్వానించినప్పుడు యాంటోనీ నారిస్ గ్రూస్ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కాటన్ గారితో పాటు ఈ ప్రదేశాలన్నీ తిరిగి ప్రజలను వారి వ్యక్తిగత సమస్యలను చూశాడు. ఇక్కడ సంఘాలు స్థాపించబడాలని ఒక గొప్ప ఆశ ఆయనకు కలిగింది. అలాగూ ప్రారంభమైంది. సరే, ఈ వివరాలను నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఉన్నటువంటి సంఘాల యొక్క క్రమం ఎలాగూ ప్రారంభమైందో అనే సంగతిని తెలియజేస్తూ ముఖ్యంగా విషయం గమనించండి. ఈ ఉద్యమం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ ఉద్యమం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడే ఇందుకోసం ఈ విషయాలను చెప్పాను నేను. సువార్త యాత్రలు ప్రారంభమయ్యాయి. ఎలాగ తెలిసిన? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకుని మాట చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనుక మేమేమి చెప్పవలసిన ఆవశ్యము లేదు. మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ఈ బయటకు వచ్చినటువంటి వారు ఈ సత్యాన్ని గమనించండి. బ్రదరన్ సంఘాల ద్వారానే మాత్రమే ప్రపంచంలో సువార్త యాత్రలు ప్రారంభమయ్యాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దండయాత్రలు. అలాగే సువార్త దండయాత్రలు ప్రారంభం కావడానికి కారణం ఏంటంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకుని ఆ యాత్రలు సువార్త దండయాత్ర వాళ్ళు ప్రారంభం చేశారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. రెండవది, సభలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. సువార్త సభలు. మీ విశ్వాసము వెల్లడి ఆయన వాక్యము మురోగిని అంటాడు కదా, వీరి విశ్వాసము వెల్లడి కావటానికి సభలు నిర్వహించి బోధలు చేయడం ప్రారంభం చేశారు. సువార్త సభలు, కన్వెన్షన్స్, సభలు కూడా ప్రారంభమైంది తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక నుండి. ఇంకొక విచిత్రమైన ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. బ్రదరన్ సంఘాలు ప్రారంభం కాకమునుపు అసలు రెండవ రాకడ గురించిన ప్రస్తావనే లేదు. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ గురించిన ప్రస్తావనే ఎవ్వరు ప్రకటించలేదు అసలు. ఎప్పుడైతే వీళ్ళు బయటికి వచ్చారో ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకుని
రెండవ రాకడ గురించిన సందేశాలు ప్రారంభమయ్యాయి. రెండవ రాకడ గురించి ప్రకటించారు. మనకు తెలుసు కదా, చదువుదాం చూడండి. ఆయన 4వ అధ్యాయం 14 వచ్చిన వాళ్ళు చదువుతున్నాను చూడండి. 4:14 నుండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికను ఆధారం చేసుకుని బ్రదర్ అండ్ సంఘాల వారు రెండవ రాకడను గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. రెండవ రాకడను గురించిన సత్యం అంతవరకు వెలుగులోకి రాలేదు. అసలు రెండవ రాకడైన సంగతి ఎవరు పట్టించుకోలేదు ప్రభు రాకడను గురించి. కానీ ప్రభు చెప్పాడు కదా, అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమైన తర్వాత 2 దూతలు కనిపించి ఆయన ఎలాగైతే వీళ్ళని అలాగే మరలా తిరిగి వస్తాడని ప్రకటించాడు. ఆ సంగతిని మరుగు చేశారు. ఇప్పుడు ఈ ఉద్యమం ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకుని రెండవ రాకడ సత్యాన్ని ప్రకటించడం ప్రారంభం చేశారు. దాదాపు ఇప్పుడు కూడా మనవాళ్ళు అనుకుంటారు రెండవ రాకడ గురించి చెప్పేది ఎక్కువ. ఇతరులు కూడా అక్కడక్కడ తయారయ్యారు, కానీ ప్రాథమిక మన దగ్గర నుంచి అది ప్రారంభం అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సువార్త దండయాత్రలు, సభలు, రెండవ రాకడ సందేశాలు ఈ బ్రదర్ అండ్ మూవ్మెంట్స్ వారే ప్రారంభం చేశారు. ఎలా ప్రారంభం చేశారంటే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికను ఆధారం చేసుకోవాలి. అనకూడదు కానీ ఆయన అనాలనుకుంటున్నాను, బ్రదర్ అండ్ పత్రిక అనొచ్చు దీన్ని. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏకనాయకత్వం క్రింద నుంచి, పెత్తందారితనం నుంచి బయటికి వచ్చింది. ఏంటి? ఈ సంఘాలు, బ్రదర్ అండ్ సంఘాలు. ఇప్పుడు భయం ఏంటో తెలిసిన, మరలా బ్యాక్ టు ద పెవిలియన్ అంటారు చూడండి. మరలా వెనక్కిపోతుందేమోననే ఒక సందేహం కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. పరిస్థితులను చూసినప్పుడు రకరకాల కమిటీలు ఆరంభమవుతూ ఉన్నాయి. వాక్యం మనకు ఇవ్వబడిన పేరేంటి? సోదరులు ముందుగా ప్రస్తావించారు. మీలో కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్థికులను, కొందరు కాపరులు, ఉపదేశకులుగాను నియమించినాను అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే పరిచారకులైన వారు అని కూడా ఉంది. మనకి ఇవ్వబడినటువంటి పేరు సువార్థికులు, కాపరులు, పెద్దలు, అధ్యక్షులు, నాయకులు, పై విచారణ కర్తలు. ఇవి కూడా ఒకే ఒకరికి చెందుతాయి. ఎవరికి? పెద్దగా చెందినటువంటి మాట. మీలో కొందరు సువార్థికులను గాను, కొందరిని కాపరులను, ఉపదేశకులను గాను నియమించి. పరిచారకులు కూడా ఉన్నారు. మనకేమేమి పేర్లు ఉన్నాయి? సువార్థికులు, పెద్దలు, పరిచారకులు. ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్ ఉన్నాయా? అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు లేవా? ఉన్నారు. ఇప్పుడు మీరు లేవంటున్నారు ఏంటి? లోకంలో కాదు, ఏ సంఘాల్లో? జీడియం కాదు, ఒట్టి జీడియం కాదు. మా దగ్గర కూడా చూడండి, ఏర్పడ్డాయి. పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు బైబిల్ ఇచ్చిన పేర్లు మారిపోయి వేరే పేర్లు వచ్చేసాయి. అది మరలా వెనక్కిపోతుందేమో అనిపిస్తుంది. అది బాధాకరమైన విషయం.
ఈ ఈ ఈ ఉపోద్ఘాతంగా ఈ సంగతులు మీకు ఎందుకు తీసుకుని వచ్చానంటే, తెస్సలోనికైలకు రాసిన పత్రికకు, మొదటి పత్రిక ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత. అంత మాత్రమే కాదు, రెండవ రాకడను గురించి రెండవ పత్రికల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. క్రీస్తు విరోధి బయలుపరచబడటం, క్రీస్తు విరోధి ఎలాగ లోకంలో బయలుపరచబడతాడు ఆ సంగతి కూడా వ్రాయబడింది. కనుక ఈ రెండు పత్రికలు కూడా ప్రభు రాకడను ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రికలుగా మనం చూడాలి. వాస్తవానికి ఈ పత్రిక యొక్క అంశము కూడా క్రీస్తు రెండవ రాకడ అంశం. క్రీస్తు రెండవ రాకడ తెలుగులో పరిశుద్ధత. ఇది తెస్సలోనికైలకు రాసిన పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి అంశం. ఇలాగ మనం చెప్పవచ్చు, అంశము రెండవ రాకడ, సారాంశము రాకడ వెలుగులో పరిశుద్ధత. అది మనకు అర్థం కావాలి. మనకు తెలుసు రచయిత పౌలు గారు. రచయిత పౌలు గారు అని మనకు తెలుసు. కాలము 50-51. క్రీస్తు శకం 50-51 సంవత్సరంలో ఈ పత్రిక వ్రాయబడింది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన ఖచ్చితంగా ఒక దాదాపుగా అటు ఇటు 20 సంవత్సరాలకి ఈ పత్రిక వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తరువాత. అయితే తెస్సలోనికైలకు రాసినటువంటి ఈ పత్రిక గురించి మనం ఆలోచన చేస్తే, తెస్సలోనికైలో అసలు సంఘం ఏర్పడింది మనకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చదవాలి. 16వ అధ్యాయం నుంచి ప్రారంభం చేయాలి. 16వ అధ్యాయంలో చిన్న ఆసియాలో వారు సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేస్తుండేటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మా యొద్దకు వచ్చి సహాయం చేయమని దర్శనం పౌలు గారికి కలిగినప్పుడు, పౌలు గారు మొదటిగా ఫిలిప్పి పట్టణానికి వెళ్ళాడు. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారికి సహజంగా ఆయనకుండే అలవాటు ఏమిటంటే, ఏ ఊరికి వెళ్ళినా కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రంలో నుండి క్రీస్తుని మెస్సయ్యగా ఒప్పించి సువార్త ప్రకటించడం ఆయనకు అలవాటు. కానీ ఫిలిప్పి పట్టణం ఒక్క సమాజ మందిరం కూడా లేదు, అది సైనిక పట్టణం. అయితే ఆ పరిచర్య క్రమంలో లూదియా ప్రభువును నమ్ముకుంది. చెరసాల నాయకుడు, మనకు తెలుసు కదా ఈ విషయాలని. చెరసాల నాయకుడు ఆయన కుటుంబం కూడా ప్రభువును నమ్ముకొని సంఘం ఏర్పడింది. ఐరోపా ఖండంలో మొట్టమొదటి సంఘం ఫిలిప్పి సంఘం. మొదటి విశ్వాసి లూదియాగా మనం చూడగలం. అయితే గమనించండి, అక్కడ నుండి వారు 17వ అధ్యాయంలోనికి రండి. అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అపోలోనియా అంఫిపొలి మీదుగా తెస్సలోనికకు వచ్చిన చూస్తాం. వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ఇప్పుడు తెస్సలోనికలో పౌలు గారికి యూదుల సమాజ మందిరం దొరికింది. యూదుల సమాజ మందిరం దొరకగానే అలవాటు ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 3 విశ్రాంతి దినములు అంటే ఏంటి అర్థం? 3 వారాలు, 3 ఏళ్ళు 21 రోజులు. కానీ అక్కడ కూడా పౌలు గారికి వ్యతిరేకత ఎదురైంది. ఎవరి ద్వారా తెలిసిన? ఎవరి ద్వారా వ్యతిరేకత ఎదురైంది? యూదుల ద్వారానే. ఇంకా వాళ్ళ లక్షణం ఏంటి? పని పాటు లేని వారి ద్వారా. చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. వచనం 5 నుండి. అయితే
యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చేటికి యత్నము చేసిరి. ప్రారంభం నుంచి కూడా సువార్తను వ్యతిరేకించింది యూదులే. గమనించండి. కారణం ఏంటో తెలిసిన? యూదులు సువార్తను వ్యతిరేకించడానికి, విభేదించడానికి కారణం ఏంటో తెలిసిన? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు మెస్సయ్యగా స్వీకరించలేదు. యోహాను రాసిన సువార్త 1:9 వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. క్రీస్తును వారు మెస్సయ్యగా స్వీకరించలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే, మెస్సయ్య అంటే వారి దృష్టిలో రాజు. అప్పుడు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమా ప్రభుత్వపు చెరలో నుంచి వారిని విడిపించి వారికి ఒక్కొక్క ప్రత్యేకమైన రాజ్యాన్ని మెస్సయ్య ఏర్పాటు చేస్తాడు అని వారు భౌతికంగా ఆలోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. కనుక ఆయన వారు రాజుగా స్వీకరించలేకపోయారు, మెస్సయ్యగా స్వీకరించలేకపోయారు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని వారు మెస్సయ్యగా స్వీకరించలేరు. రెండో విషయం ఏమిటంటే, అపోస్తలులు సువార్త ప్రకటించేటప్పుడు ఒక పదం వాడుతూ ఉన్నారు ఎక్కువ శాతం. మీరు సిలువ వేసిన ఈ యేసునే. గమనించారు? ఇప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు లేపిన, ఆయనను క్రీస్తుగాను అధిపతిగాను నియమించను. అపోస్తల కార్యం చదవండి. క్రీస్తుగానంటే మెస్సయ్యగా. వారేమంటారు? మెస్సయ్య కాదు అని అన్నారు. వీరేమంటున్నారు? ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య అంటున్నారు. క్రీస్తుగాను అధిపతిగాను దేవుడు నియమించను. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవునికి నుండే సంబంధాన్ని అస్సలు అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు. అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. యూదులు ఎక్కువ చిరాకు పడేది ఎక్కడంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి దేవునికి మధ్యలో ఉండే సంబంధాన్ని బట్టి ఎక్కువ చిరాకు పడుతుంది. ఆ సంబంధాన్ని వాళ్ళు అసలు అంగీకరించలేకపోతా ఉన్నారు. కనుక ఒకటి, మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభువును వారు స్వీకరించలేదు, కానీ అపోస్తలులు ఆయన మెస్సయ్య అని ప్రకటిస్తున్నారు. రెండో విషయం ఏంటి? మీరు సిలువ వేసిన ఈ యేసుని అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయబడేటప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వారి మీదకి శాపం తెచ్చుకున్నారు. కనుక మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు మృతుల్లో నుండి లేపిన, ఆయనను క్రీస్తుని గాను అధిపతిని గాను నియమించినట్టు వాళ్ళు ఓర్వలేని స్థితి అన్నమాట. ఏమాత్రం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభువాన్ని. కనుక ఈ సువార్త ప్రకటించబడకూడదని ఎక్కువగా వాళ్ళు ఆటంకపరిచారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే ఆటంకపరిచారు. అంత మాత్రమే కాదు, అసలు పౌలు గారే ఆటంకపరిచారు. ప్రారంభంలో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే, లేక 7వ అధ్యాయంలో స్టెఫను సువార్త ప్రకటించినప్పుడు రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు సౌలు ఆ చావునకు సమ్మతించను అంటే సంతోషపడ్డాడు. ఎందుకు? సువార్త ప్రకటించిన స్టెఫను చంపటం సౌలుకు సంతోషం కలిగింది. అంత మాత్రమే కాకుండా ప్రభువుని గురించి ప్రకటించకుండా శిష్యులను హింసించటానికి, అవసరమైతే వాళ్ళను చంపటానికి అధికార పత్రం తీసుకొని వెళుతూ ఉన్నాడు పౌలు గారు. పౌలు గారిని విభేదించాడు. అయితే పౌలు గారిని ప్రభువు పట్టుకున్నాడు మనకు తెలుసు. ఇప్పుడు ఆ పౌలు గారే సువార్త ప్రకటిస్తూ ఉంటే, మరి విశేషంగా సమాజ మందిరాల్లోనికి వెళ్ళి క్రీస్తును మెస్సయ్యగా లేక యేసును క్రీస్తుగా ఒప్పిస్తూ ఉంటే ఆ విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందుకని చివరకు పౌలు గారిని చంపటానికి కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడ సమాజ మందిరాల్లో ఎప్పుడైతే పౌలు గారు ప్రకటిస్తున్నాడో అప్పుడు జరిగిన విషయం ఏంటి? పని పాటలు లేని కొందరు యూదులు వచ్చి ఆయన ఆటంకపరిచారు. యాసోను వారిని చేర్చుకున్నాడు. యాసోను ఇంటి మీద కూడా వాళ్ళు దొమ్మిగా పడ్డారు. అధికారులకు అప్పగించడానికి ప్రయత్నం చేశారు. మెట్టుకు వారు విడిపించబడి బెరయాకు వచ్చారు.
బెరయాలో కొంతకాలం ఉన్న తర్వాత పౌలు గారు అక్కడి నుంచి ప్రయాణమై వెళుతూ పౌలు గారితో పాటు శీల తిమోతి ఉన్నారు. జరిగిన విషయం ఏంటంటే శీలను ఫిలిప్పీకి పంపించాడు పౌలు గారు. ఫిలిప్పీలో ఉండే సంఘంలో ఉండే విశ్వాసులను బలపరచడానికి శీలను ఫిలిప్పీకి పంపించాడు. తిమోతిని తెస్సలోనికకు పంపించాడు. అక్కడి నుండి తర్వాత ఆయన ఏథెన్స్ మీదుగా ప్రయాణం చేశాడు. అక్కడ విగ్రహాలను చూసి పరితాపం పట్టలేక సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత కొరింథునకు వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ప్రిస్కిల్ల అకుల ఆయనకు ఆశ్రయం ఇచ్చినప్పుడు అక్కడ వారితో కూడా ఉండి కొంతకాలం సువార్త ప్రకటించాడు. అయితే పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు తిమోతి తెస్సలోనికలను గురించినటువంటి నివేదిక తీసుకొని కొరింథులోకి వచ్చాడు. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి. పౌలు గారికి చాలా ఆతృతగా ఉంది. కొద్ది కాలమే కదా ఉన్నాడు తెస్సలోనికలో. వారి విశ్వాస జీవితం ఎలా ఉంది, వారు ఎలా ముందుకు సాగుతున్నారు, వెనుకబడ్డారా లేకపోతే స్థిరంగా ఉన్నారా, ఈ సంగతిలో తెలుసుకోవటానికి చాలా ఆతృతగా ఉంది పౌలు గారికి. అందుకే తిమోతిని తెస్సలోనికకు పంపించేటప్పుడు చెప్పాను, నీవు త్వరగా మరల నా యొద్దకు రావాలని చెప్పినప్పుడు తెస్సలోనికకు వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితులు అన్నింటినీ బేరీజు వేసి లేక తెలుసుకొని కొరింథీలోనున్న పౌలు గారి దగ్గరికి తిమోతి వచ్చాడు. తిమోతి తీసుకొని వచ్చిన నివేదికను బట్టి, రిపోర్టును బట్టి పౌలు గారు తెస్సలోనికలో ఉండేటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన పత్రిక. ఈ పట్టణము రేవు పట్టణం. ఇది కూడా ఐరోపా ఖండంలో ఉండేటువంటి పట్టణం. ఫిలిప్పి అదొక సైనిక పట్టణం. తెస్సలోనిక ఒక రేవు పట్టణం, అంటే సముద్ర తీరాన ఉన్నటువంటి పట్టణం. సముద్ర తీరాన పట్టణం అంటే ఏం జరుగుతుంది? ముంబై, కలకత్తా, చెన్నై ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ తెస్సలోనికలో కూడా ఇది వ్యాపార కేంద్రం. రేవు పట్టణమే మాత్రమే కాకుండా వ్యాపార కేంద్రం. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క పినతండ్రి ఫిలిప్ అని ఆయన ఉన్నాడు. ఆయన సోదరి సలోనికాను బట్టి ఈ పట్టణానికి తెస్సలోనిక ప్లస్ తెస్సలోనిక అనేటువంటి పేరు వచ్చిన తర్వాత చాలా పేర్లు మారాయి. ఫిలిప్పి పట్టణానికి సహజంగా 3 పేర్లు ఉన్నాయి. అస్సలు పేరు కెనెడ్రిస్ అని అంటారు, అనేక సెలయేర్లు అని అర్థం. తర్వాత రెండో పేరు రోమన్ కాలనీ అని అంటారు. ఆక్టేవియన్ చక్రవర్తి రోమన్ కాలనీ అని పేరు పెట్టాడు. రోమా ప్రవాస స్థానం అని చదివారు లేదా ఫిలిప్పి పట్టణాన్ని గురించి? ఆ తర్వాత మరలా ఫిలిప్ అనేటువంటి పేరు వచ్చింది. అలాగే తెస్సలోనిక కూడా ఆ విధంగా పేరు వచ్చింది. అది రేవు పట్టణం, వ్యాపార కేంద్రంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వారు సువార్త విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు, రక్షింపబడ్డారు. ఇది తెస్సలోనిక పత్రిక యొక్క నేపథ్యం. ఒకటి, అక్కడ ఎలాగూ ఏర్పడింది. రెండవదిగా విశ్వాసులను ఆ పత్రిక ఎంతగా ప్రభావితం చేసింది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీకు గుర్తుండాలని. సువార్త యాత్రలు ప్రారంభం కావటానికి, సభలు జరగటానికి, రెండవ రాకడను గురించి బోధించటానికి ఈ పత్రిక దేవుని సేవకులను ప్రభావితం చేసింది. అప్పటి వరకు ఇవి వెలుగులో లేవు. ఆ సత్యం ఎంతో ముఖ్యమైనది. అయితే తెస్సలోనికలో ఉండేటువంటి విశ్వాసులను గురించిన విశ్వాసాన్ని బట్టి పౌలు గారి పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 ఎక్కువ ఉన్నాయా? అదే మీరు మౌనంగా ఉంటే ఏదైనా చెప్పిద్దామని మీ చేత. 5 ఉన్నాయి. ఆ 5 గురించి ఒక అవుట్లైన్ ప్రస్తుతం చెప్తాను. ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. అవుట్లైన్ చెప్దాము.
ఒకటి, వందనం. ప్రతి పత్రికలో చూస్తాం కదా మనం. 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం, వందనం. రెండవదిగా మనం గమనిస్తే మొదటి భాగం పౌలు తెస్సలోనికేయులతో పౌలు యొక్క వ్యక్తిగత సంబంధం. 1వ అధ్యాయం 2వ వచనం నుండి 3వ అధ్యాయం 13వ వచనం వరకు. ఇందులో మరలా 6 భాగాలు ఉన్నాయి. 1, తెస్సలోనికేయుల గురించి విషయాలు తెలుసుకొని పౌలు గారు వారిని అభినందిస్తూ ఉన్నాడు. పౌలు తెస్సలోనికేయుల వారిని గురించిన అభినందన. రెండవది, పౌలు పరిచర్య, పునర్వివరణ, వర్తమానం, పౌలు గారు తాను చేసిన పరిచర్యల గురించిన వివరణ మరలా వివరిస్తున్నాడు. అందులో ఒక వర్తమానం, ఆ తదుపరి తెస్సలోనికేయుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు మనం చూడగలం. మూడవదిగా సువార్తకు, తెస్సలోనికేయులు వాళ్ళు ఎలాగో స్పందించారు, ఆ స్పందన గురించి మరలా వివరిస్తున్నాడు పౌలు గారు 2వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. నాలుగవదిగా పౌలు గారు వారి దగ్గరికి రావాలనుకున్నాడు మరలా, కానీ ఎందుకు రాలేకపోయాడు ఆ సంగతుల గురించి వివరిస్తూ ఉన్నాడు 2:17 నుంచి 20 వరకు.
ఐదవదిగా తెస్సలోనికయులకు తిమోతి యొక్క పరిచర్య ధర్మం. తిమోతి ఏం పరిచర్య చేశాడు అనేది 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఆరవదిగా పౌలు వారి కొరకు విశేషమైన ప్రార్థన చేశాడు. మూడు 11 నుంచి 13 వరకు. మూడో భాగం నడవడిని గుర్చిన బోధ. నాలుగు 1 నుంచి 5 22 వరకు. పై ప్రిపేర్సా ఇవి? ఇందులో ఓకే, ఇక్కడ నుంచి రాస్తా. 1 పరిశుద్ధపరచబడట, దేవుని చిత్తం నెరవేర్చుట. 2 4వ అధ్యాయంలో మళ్ళీ భాగాలు అన్నవి. ఇది కదా మూడు దాంట్లో 1, 2. ఇతరుల గురించి ఆలోచింపు చేయు ప్రేమ. 4, 9, 10 వచనాలు. 3 ఇవేమో రోమన్ అంకెలు, ఇవి మామూలుగా జరిగింది. బయట వారితో మాట్లాడు జీవితం. మన జీవితం బయట వాళ్ళతో మాట్లాడుతుంది. అది ఎలాగో 4, 11, 12. విశ్వాసులను ఆదరించే నిరీక్షణ. 4, 13 నుంచి 18 వరకు. 5 ప్రభుదినం. 1 నుంచి 11 వరకు. 6 పరిశుద్ధులకు. 7
వివిధమైన ప్రోత్సాహాలు 5-12 నుంచి 22 వరకు. తర్వాత చివర 4వది అర్థం కానీ ఏమన్నట్టు చెప్పండి. రెండో పాయింట్ అన్న ఒకసారి నోట్తో చెప్పాను సార్. 6 పాయింట్లు చెప్పండి. అభినందన. ఓకే. 2 పౌలు పరిచర్య పునర్వివరణ, వర్తమానం మరియు తెస్సలోనికలో ప్రవర్తన. అది 2వ భాగంలో 2వ పాయింట్. ఇంకా మొత్తం చెప్పమంటారా? 3 సువార్తకు తెస్సలోనికల స్పందనను గూర్చిన పునర్వివరణ. తర్వాత 4 పౌలు మరలా వారి యొద్దకు రాలేకపోవటను గూర్చిన వివరణ. 5 తెస్సలోనికకు తిమోతి యొక్క పరిచర్య ధర్మం. 6 పౌలు విశేషమైన ప్రార్థన. తర్వాత 3వ భాగంలో నడవడిని గూర్చిన బోధ 4:1 నుంచి 5:22 వరకు. 1 పరిశుద్ధపరచబడుట, దేవుని చిత్తమును నెరవేర్చుట 4:1 నుంచి 8 వరకు. 2 ఇతరులను గురించి ఆలోచింపచేయు ప్రేమ 4:9-10. బయట వారితో మాట్లాడు జీవితం 4:11-12. విశ్వాసులను ఆదరించే నిరీక్షణ 4:13 నుంచి 18 వరకు. 5 ప్రభువు దినం 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. పరిశుద్ధులకు వివిధమైన ప్రోత్సాహాలు 5:12 నుంచి 22 వరకు. తర్వాత 4 రోమా నంబర్ 4లో తెస్సలోనికైలకు కడపటి వందనం 5:23 నుంచి 28 వరకు చివరి భాగం. అది ఇంకా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే చెప్పండి. ఎన్నోదైనా నెంబర్ చెప్తే చెప్తాను. 2వ భాగం 3-6 పరిశుద్ధులకు వివిధమైన ప్రోత్సాహాలు, ఎంకరేజ్మెంట్స్. ఇంకా ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు అయినా అడిగితే చెప్తాం, ఏమి ఇబ్బంది. ఇదేం ప్రసంగం కాదు, నేర్చుకుందాం. ఎన్నిసార్లు అడిగినా ఏమైనా మరలా చెప్తాం. ఇవి తెస్సలోనికైలకు రాసిన పత్రిక యొక్క అవుట్లైన్. ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క అంశం ఇంతవరకు మనం చూసాము. ప్రభు చిత్తం అయితే మనం వాటన్నిటి ఎంతవరకు ధ్యానం చేయగలమో అంతవరకు ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. రైట్. వచ్చిందండి. ఇంతవరకు దేవుని దాసులు వైద్య గారు కూడా తెస్సలోనికై మొదటి పత్రిక యొక్క వివరణ తెలియజేసినందుకే దేవుని స్తుతిస్తూ, తిరిగి రక్షణ శాస్త్రంలో నుండి మాట్లాడుతున్న దేవుని దాసులు జాన్పల్లి గారు ఇరువురికి ప్రభు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఉదయకాలం సెక్షన్లో మధ్యాహ్నం వరకు ప్రభు చూపించారు. మళ్ళీ 2 గంటలకు ప్రారంభం అవుతుంది. దానికి ముందు తమ్ముడు ప్రవీణ్ గారు వచ్చి ఒక 2 మాటలు తెలియజేయవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తున్నారు.
చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆశతో ఇక్కడికి చేరువచ్చిన వారందరికీ కూడా మరి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి ప్రయత్నంలోనే మరి ప్రభు తన కృపను చూపించి తన దాసులను బలపరిచి మరి క్రమంగా వాక్యం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అనుకూలతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఇది ఈ 3 రోజులు జరుగుతుంది. దీన్ని ఎలా ప్రారంభించాలి, దీన్ని ఎలా కొనసాగించాలి విషయాలు వివరాలు కూడా తెలియవు. ముందుకు వెళ్తే అవి అర్థమవుతాయన్న ఉద్దేశంతో ప్రభు నడిపిస్తాడన్న ఉద్దేశంతో ప్రారంభించాం. మా దగ్గర ఒక బుక్ ఉంది. దీంట్లో ఎవరెవరైతే వచ్చారో వారు పేర్లు, వారి ఫోన్ నెంబర్లు దీంట్లో ఇక్కడే ఉంటుంది బుక్. దీంట్లో రాసినట్లయితే ఇది మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సంవత్సరానికి 3 లేక 4 తరగతులు పెట్టాలి 3 రోజుల పాటు అని ఒక ఆశ ఉంది. 66 పుస్తకాల మీద, తర్వాత మరి పరిశుద్ధ గ్రంథంలో మరి బైబిల్ కాలేజీలో 10 బ్రాంచెస్ కూడా ఉంటాయి. వీటన్నిటి మీద 66 పుస్తకాలు, తర్వాత 66 పుస్తకాల్లో ఈ 10 బ్రాంచెస్ మీద కూడా మరి ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రాముఖ్యంగా మన జగ్గమేడపాడు ప్రాంతంలో యవనస్తులు ఆసక్తిగా ఉన్నారు, వాక్యం శ్రద్ధతో చదువుతున్నారు. దీని ఇంకా ఎట్లా మరి భవిష్యత్తు తరాల్లో వారు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలంటే మరి మన దగ్గర చక్కటి వాక్యం బోధించే అనుభవనీయులైన సేవకులు మన మధ్య ఉన్నారు. వారితో మరి వాక్యం చెప్పిస్తే మేలు అని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి సంఘాలు ప్రార్థన చేయగా మన జగ్గమేడపాడు ప్రాంతంలో ప్రారంభం మరి చక్కగా మరి ప్రారంభించినట్టుగా అర్థమవుతుంది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి అనుభవనీయుల వయసులో చిన్నవారు అవ్వచ్చు, జాన్ పాల్ గారు కానీ, ఐజక్ గారు కానీ అనుభవాల్లో పెద్దవారు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. మేము మధ్యలో కూడా వారాలుగా ఎలా దీన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి, ఇవి చాలా విషయాలు మరి పంచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ బహుశా ప్రభు చిత్తమైతే మరి 3 నెలలకు ఒకసారి 3 రోజులు చెప్పిన దీన్ని కొనసాగించాలని అనుకుంటా ఉన్నాం. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఇది కొనసాగుతుంది. ప్రార్థన చేయండి. మీ వివరాలన్నీ దీంట్లో రాసినట్లయితే ప్రయోజనకరమైతే మళ్ళీ పిలిచినప్పుడు వద్దు కానీ. కాబట్టి మరి అందుకొరకు మాత్రమే మీ వివరాలు దీంట్లో మీ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వండి. ఇప్పుడు కిందకి వెళ్ళినట్లయితే అందరికీ భోజనాలు ఉన్నాయి. తిరిగి 2 గంటలకు పాటలు ప్రారంభిస్తారు. బాలరాజు గారు మనకి పాటలు పాడడానికి నియమింపబడ్డారు. ఎక్కువ పాటలు ఉండవు, 2 లేక 3, పావు గంట లేక 20 నిమిషాలు. తర్వాత మళ్ళీ వెంటనే మనం 2 వర్తమానాలు ఉంటాయి. ఈవినింగ్ ఇంచుమించు 5 లోపు ఇది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ రేపు ఉదయం 9:30కి ఖచ్చితంగా వచ్చినట్లయితే 3 సెషన్స్, 3 వర్తమానాలు ఉంటాయి మొదటి సెషన్లో. కాబట్టి తక్కువ సమయాన్ని మనం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్తమానాలని వినియోగించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి ఈ సంగతులను గమనించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుల రోజు ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన సంగతులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీ పాదాల దగ్గర కూర్చొని కొందరు యవనరాండ్రు నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపను చూపించండి. ఈ మంచి ఆలోచన మీ దాసుని తమ్ముడు ప్రవీణ్ గారి హృదయంలో మీరు పుట్టించేందుకు స్తోత్రాలు. వీడు యవనస్తులకు ఎంతో అక్కరగా ఉండగా ప్రభువా దేవా, ఎంతగానో జగ్గమేడపాడు ప్రాంతమును మీరు దృష్టించేందుకు స్తోత్రం చెల్లిస్తావు. చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి ప్రార్థిస్తావు. దీవించమని ప్రభు అయిన క్రీస్తు యేసు